హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్. సో ఈరోజు వీడియో అంటే ఇంతకుముందు వీడియో పార్ట్ 1 చూశారు కదా, నేను విజయవాడకి ఎలా ట్రావెల్ చేశానన్నది. సో ఈ వ్లాగ్ పార్ట్ 2 అనమాట. అంటే విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది కదా, సో మేము ఎట్లా దర్శించుకున్నాము, దర్శనం ఎట్లా అయింది అన్నదే ఈ వీడియో ఉంటుంది. సో వీడియో మొత్తం కూడా చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మేము రూమ్లోకి వెళ్ళేసరికి 4:35 అయ్యి ఉండే. సో ఇంకా తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో గుడి దగ్గరికి అంటే మేమున్న రూమ్ దగ్గర నుంచి గుడి దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం టైం అయితే పడింది. 15 మినిట్స్ అట్లా 20 మినిట్స్ వరకు పడింది. సో పర్సన్కి 20 రూపీస్ అయితే తీసుకున్నారు మాకు. చాలా ఆటోస్ ఉండే, ఇంకా మనము ఆటోస్లోనే ట్రావెల్ చేయాలి. సో అక్కడికి వెళ్ళేసరికి అయితే 20 మినిట్స్ 15 మినిట్స్ వరకు అయితే పట్టిందనమాట. విజయవాడ పెద్దగా అంతగా ఏం అనిపించలేదు నాకు. అంటే మేము అవుట్స్కట్స్లో ఉన్నాము కాబట్టి నాకు అట్లా అనిపించిందో తెలియదు, కానీ పెద్దగా అంత సిటీలాగా అనిపించలేకుండే. బట్ మరుసటి రోజు నేను మేకప్కి ఏదైతే నేను ట్రావెల్ చేశానో రావులపాలెం అనే విలేజ్కి, సో అప్పుడు చూశాను ఆ ట్రాఫిక్ అదంతా చూసి, ఓకే సిటీ ఇంకా చాలా పెద్దగా ఉంది అని అయితే నాకు రియలైజ్ అయ్యాను అనమాట. మేము ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి మా రూమ్ దగ్గర నుంచి గుడి దగ్గరికి వెళ్ళేసరికి మినిమం 6 అయితే అయ్యింది ఎగ్జాక్ట్గా. సో అక్కడ గుట్టలు ఆ ఓం అని ఉన్నది, నేను నార్మల్గా ఏదో గుడి అట్లా పెట్టారు అని అనుకున్నా, కానీ కాదు. లాస్ట్కి వస్తే అక్కడనే అదేనంట గుడి, నాకు తెలీదు. అంటే అంత పెద్ద హైట్లో 7 బిల్డింగ్స్ ఉంటాయి కదా, అంత హైట్లో ఉందంట దేవత. సో ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అంట ఇదంతా కూడాను. సో అట్లా మన అమరావతి అని చెప్పేసి ఉండే కొంచెం. ఇంకా మేము రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి 20 మినిట్స్, అంటే అప్రాక్సిమేట్గా 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వరకు అయ్యింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ శారీ ఏమో పెడతారంట దేవతకి. సో శారీ ఇంకా పూలు టెంకాయ ఇవి మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, కొంచెం ఇవన్నీ తీసుకెళ్దామని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఇంకా మేము ఫొటోస్ కూడా ఏం దిగలేదు అసలు. నాకు తెలుసు మ్యాక్సిమం అంటే ఫోన్స్ అలో చెయ్యరు ఏ గుడిలోకైనా అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సర్లే ఇంకా అలో చేయకపోతే మళ్ళీ దిగడానికి ఉండదు, ఈ మెమొరీ అస్సలు మిగిలిపోదు, బయటనే ఒక ఫోటో దిగుదామని చెప్పేసి అయితే నేను మా మమ్మీ అయితే దిగామన్నమాట. మేమిద్దరం కలిసి ఒక ఫోటో అయితే దిగినాము. సో అక్కడికి వెళ్ళినాక మేము అక్కడ కిందనే చెప్తున్నారనమాట మాకు, ఫోన్స్ అలో లేదు, ఇక్కడనే కిందనే పెట్టేసి వెళ్ళాలి అని చెప్పేసి అయితే చెప్పారు. సో ఎక్కడనో తేడా కొట్టింది, అరే ఇంత దూరం వచ్చి అసలు ఒక ఫోటో దిగడానికి ఉండదు కదా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇంకా మేము అక్కడ చెప్పులు వదిలేసి ఇంకా ఫోన్స్ కూడా అక్కడనే పెట్టేసామన్నమాట. సో ఇక్కడ బయట అయితే ఇదంతా కూడా షాప్స్ అనమాట, కొంచెం జాతరలాగా ఇట్లా అన్ని బొమ్మలు అవన్నీ ఉండే అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఫోన్స్ పెట్టేసాం. పెట్టిన తర్వాత అది చూస్తే ఫ్రీ దర్శనం అంట, మెట్లెక్కి వెళ్ళాలంట. 7 ఫ్లోర్స్ ఉంది ఆ బిల్డింగే, 7 ఫ్లోర్స్ ఉంది. 7 ఫ్లోర్స్ మనము నడుచుకుంటూ ఎట్లా వెళ్తామని చెప్పేసి కొంచెం అంటే అక్కడ రేట్స్ కూడా ఉండే అనమాట. ఒకటి 100 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ ఏమో సంథింగ్ ఉండే. 200, 300, 500 అనుకుంటా, ఇట్లా ఛార్జెస్ ప్రకారం వెళ్ళొచ్చు అని చెప్పేసి ఉండే. సో మేము ఏం చేసాము, 200 పర్ పర్సన్గా అట్లా తీసుకున్నాము. ముగ్గురం తీసుకొని టికెట్ తీసుకొని అంత పెద్ద బిల్డింగ్ ఎట్లా పోవడం అని చెప్పేసి అయితే లిఫ్ట్లో వెళ్ళినాం. దర్శనం అంతా అయిపోయింది, అక్కడ షాక్, ఇంకా అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా అన్నదానం ఉంటే అన్నం కూడా ఇక్కడనే కవర్ చేద్దామని చెప్పేసి డిన్నర్ అక్కడే చేసేసాము. మా తమ్ముడు ఏం చేసిండు, అంతలోపే ఆ గ్యాప్లో కిందికి వెళ్ళి తొందరగా ఫోన్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఫొటోస్ దిగుదాం మనం అని చెప్పేసి పైన అయితే ఇట్లుండే అనమాట. గోపురంకి ఆ లైటింగ్కి అందరు ఫొటోస్ దిగుతుంటే ఇంకా మా తమ్ముడికి లేదు ఇంకా మనం కూడా దిగుదాం అని చెప్పేసి కిందికి వెళ్ళి తీసుకొని వచ్చిండనమాట. ఇంకా కొంచెం సేపులో ఫొటోస్ అయితే దిగినాము. దిగినాక ప్రసాదం అన్నీ తీసుకొని ఇంకా కిందికి అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత అక్కడ సంథింగ్ ఫొటోస్, ఇంత దూరం వచ్చినాం కదా ఏదైనా ఒకటి తీసుకోవాలని చెప్పేసి అయితే మా మమ్మీ షాపింగ్ చేసిండే.
ఇంకా అవి తీసుకొని రూమ్ దగ్గరికి వచ్చేసరికి 8:30 ఎగ్జాక్ట్గా 8:30 అయింది. ఇంకా తొందరగా డిన్నర్ కూడా అయిపోయింది కదా, ఇంకా పడుకుందామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఉండే నాకు మేకప్. సో తొందరగా అయితే ఇంకా పడుకున్నాము. ఇది విజయవాడ కనకదుర్గమ్మ దేవి దర్శనం వీడియో అనమాట. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఎలా వెళ్ళి మేకప్ వేసాను అన్నది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసేయండి. పార్ట్ 1 చూడకపోతే అది కూడా చూడండి. బాయ్.